హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఇంట్లోనే చాలా తక్కువ పదార్థాలతో పిల్లలకు పెద్దలకు నచ్చే క్రిస్పీ అండ్ టేస్టీ బిస్కెట్లు తయారు చేసుకుందామండి. ఈ రెసిపీ చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి, షేర్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్ షుగర్ వేసుకోండి. హాఫ్ కప్ షుగర్కి హాఫ్ కప్ మిల్క్ కూడా తీసుకొని ఇదంతా బాగా కరిగేటట్టు బాగా కలుపుకోండి. ఇదంతా ఇప్పుడు బాగా కరిగినాక దీంట్లో 3 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోండి. ఈ నెయ్యి కూడా ఇందులో బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా అంతా నెయ్యి వేసుకున్నాక ఇక్కడ నేను 3 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. హాఫ్ కప్పు షుగర్కి 3 కప్స్ గోధుమ పిండి సరిపోతుంది. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకో 3 స్పూన్స్ షుగర్ ఎక్కువగా వేసుకోండి. ఇలా గోధుమ పిండి వేసుకున్నాక ఇదంతా బాగా కలుపుకోండి. మీకు అవసరమైతే ఇందులో కొంచెం కొంచెం పాలు మిక్స్ చేసుకుంటూ ఇలా బాగా కలుపుకోండి. కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ చూసుకుంటూ పోసుకోండి, లేకపోతే మరీ మెత్తగా అయిపోతుంది. ఇలా మనం చపాతీ చేసుకునే విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు నాననివ్వండి. మూత పెట్టుకొని ఇలా నాననివ్వండి. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని ఒక ముద్ద చేసుకొని ఇలా కోలతో చపాతీ మొత్తం చేసుకోండి. ఇది కొంచెం మందంగా ఉంటే సరిపోతుందండి, మరీ పల్చగా లేకుండా కొంచెం మందంగానే ఉంటే బాగుంటుంది. ఇలా చపాతీలా చేసుకున్నాక వీటిని మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి. రౌండ్ షేప్లోనైనా డైమండ్ షేప్లోనైనా ఏ విధంగానైనా మీరు కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇక్కడ రౌండ్ షేప్లో రావాలంటే మీరు ఏదైనా మూత తీసుకొని దాంతో రౌండ్గా పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక మూతలో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో చపాతీ ముద్ద తీసుకొని కొంచెం పిండి చల్లుకోండి. కొంచెమే చల్లుకోండి, ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ ఒకటి ప్రిపేర్ చేసుకొని ఈసారి నేను మూతతో చూపిస్తున్నానండి. ఇలా అంతా ప్రిపేర్ చేసుకొని చపాతీ ఇలా మూతతోటి ఏదైనా మీ దగ్గర చిన్న సైజు మూతలు ఉంటాయి కదండి, వాటితోటి ఇలా రౌండ్గా నొక్కుతూ ఇవన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది కొంచెం మందంగానే ఉంటే బిస్కెట్స్ పొంగుతాయండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాక ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక, మరీ హైలో పెట్టకుండా కొంచెం హీట్ అయ్యాక వీటిని ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోండి. ఇవి వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక వీటిని బాగా మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవన్నీ బాగా వేయించుకోండి. మెల్లిమెల్లిగా కదుపుతూ వేయించుకోండి. ఇవన్నీ ఇలా వేయించుకొని మనకు గోల్డెన్ కలర్లోకి వచ్చాక చూడండి, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని తీసి ఒక టిష్యూ పేపర్లో పక్కన వేసుకోండి. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లో వేసుకోండి. చూడండి ఎంత పొంగాయో. ఇలా మిగతా అన్నీ కూడా మళ్ళీ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పిల్లలకు కావాల్సినప్పుడల్లా స్నాక్స్లా ఇవ్వచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి, షేర్ కూడా చేయండి. చూడండి, అతి తక్కువ సమయంలో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన గోధుమ పిండి బిస్కెట్లు రెడీ. నా మిగతా వీడియోలన్నీ చూడండి, నా ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.